కడప లోక్సభ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? అందుకే కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని తొలగించి వైఎస్ అభిషేక్ రెడ్డిని తెర మీదకి తీసుకురాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే. దుర్గా గారు, కడప లోక్సభ నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడని, ఎక్కడ తన ప్రతిష్ట సొంత జిల్లాలో మసకబారుతోందో అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని తొలగించి వైఎస్ అభిషేక్ రెడ్డిని అక్కడ ఎంపీగా పోటీ చేయించబోతున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఆ పని చేస్తే చాలా మంచిదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయగలిగితే ఆయన కొంచెం సేఫ్లో ఉంటాడు ఆయన. ఎందుకంటే ఇప్పటికే ఆయన అసలు కడపలో మొహం చూపించుకునే స్థితిలో లేరు ఆయన. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తే వైఎస్ షర్మిల గారు ఇప్పుడు కడప స్థానంలో నిల్చున్నారు. ఆవిడ అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా కదా నిల్చుని, ఆవిడతో పాటు సునీత గారు కూడా ఆవిడకి ప్రచారం చేస్తున్నారు. ఎందుకని? బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారు. అసలు చేయించింది జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రచారం ఉంది. ఆ తర్వాత మొన్న ఫస్ట్ ఆయన ఇడుపులపాయలో ప్రచారం ఇదయ్యాక ప్రచారం మొదలుపెట్టింది అవినాష్ రెడ్డిని పెట్టుకుని. ఆ పైన భగవంతుడికి తెలుసు, చిన్నాన్నకి తెలుసు ఏం జరిగిందో, చిన్నాన్నని ఎవరు హత్య చేశారో అంటూ మాట్లాడాడు పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకుని. అప్పుడు సోషల్ మీడియానే కాదు, సొంత చెల్లెళ్ళు కూడా ఆ విషయాన్ని ఎద్దేవా చేశారు. ఒక నేరస్తుడిని పక్కన పెట్టుకుని నువ్వు సొంత చిన్నాన్ని ఎవరు చంపారో నీకు తెలియదు అంటున్నావు, కడప ప్రజలకు తెలుసు అంటున్నావు, నువ్వు అక్కడ ప్రజలవే కదా, ఆ ప్రజల్లో ఒకటివే కదా, నీకు మాత్రం తెలీదా ఎవరు చంపేశారో, నువ్వు ఇంత నాటకాలు ఆడతావేంటి అని తిట్టిపోశారు. ఆ తర్వాత ప్రచారంలో వైఎస్ షర్మిల క్లియర్గా చెప్తోంది, నేను వైఎస్ అవినాష్ రెడ్డి అనేవాడు గెలవకూడదు, ఈ మా చిన్నాన్నని చంపినవాడు ఒక నిందితుడు, అతన్ని ఓడించడం కోసమే నేను బరిలోకి వచ్చాను. అలాగే మా సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను అన్ని రకాలుగా వాడుకోవటం అంటే ఇక్కడ తప్పు పదం కాదండి, అంటే రాజకీయ లబ్ధి కోసం నా సేవలు ఉపయోగించుకుని నన్ను బయటికి పంపించేశాడు, మా అమ్మని కూడా పంపించేశాడు. అటువంటి వాడిని ప్లస్ చిన్నాన్నని చంపించిన వాడిని ఒక నేర చరిత్రుడిని పక్కన పెట్టుకుని అతనికి మద్దతు పలుకుతున్న వ్యక్తిని మీరు గెలిపించకండి, మా అన్న దుర్మార్గుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదు అంటూ చాలా ఖచ్చితంగా ఆవిడ చెప్పింది. అదేవిధంగా సునీత గారు మీరు చూస్తే ఆవిడ అంటే మొట్టమొదటి అసలు ఒక ప్రెస్ని ఆవిడ ఎదుర్కోవటానికి భయపడిన వ్యక్తి, బికాజ్ షీఈ్ ఎ డాక్టర్ బేసికలీ. ఇప్పుడు ఆవిడ మాట్లాడటం నేర్చుకున్నారు. ఎందుకంటే ఆవిడకి ఆ తండ్రి చనిపోవటం, ఈ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఆవిడలో ఒక ధైర్యాన్ని నింపాయి. తర్వాత షర్మిల నిల్చోవాలి అని ఆవిడ పట్టుబట్టారు. ఎందుకని? అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కోరిక. నేను నిల్చోకపోయినా షర్మిలమ్మ నిల్చోవాలి అన్నది వారి కోరిక. కాబట్టి మా నాన్నగారి కోరిక తీర్చడం కోసం నేను మా చెల్లెల్ని నిలబెట్టాను అని ఆవిడ చెప్పారు. కాబట్టి ఆవిడ ధైర్యంగా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఆవిడ ఖచ్చితంగా మాట్లాడటమే కాకుండా, మీరు మా నాన్నగారిని చంపిన వ్యక్తిని, ఒక నిందితుడిని మీరు ఎంపీగా గెలిపించకండి, నేను బాధితురాలని, నా చెల్లెలు కూడా బాధితురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి, అటువంటి దుర్మార్గుడిని నమ్మద్దు, 5 ఏళ్ళైనా కూడా నా తండ్రిని ఎవరు చంపారో ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పలేకపోయాడు, అటువంటి వ్యక్తిని మీరు గెలిపిస్తే రేపొద్దున మీకందరికీ ఏం జరుగుతుందో మీకు తెలియదు అని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, అతన్ని గెలిపించద్దు అని. ఇప్పుడు అవినాష్ రెడ్డిని మార్చకపోతే ఇప్పుడు ఫేస్ వాల్యూ లేదు అతనికి. ఫేస్ ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? మార్చాల్సిన అవకాశం ఎంతైనా ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఓకే, అంటే అసలు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ గనక రద్దు అయితే ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుంది అరెస్ట్ అయ్యి అని భావించి ఆ ప్లేస్లో
ఇంకొక తమ్ముడిని అక్కడ ఎంపీగా పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారా అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు బెయిలు లేకపోతే జైలు వీళ్ళ కొత్త కాదు కదండి. ఈయన 5 ఏళ్లలో ఒక్కసారైనా ఆయన కోర్టుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. దానికంటే కూడా ఇప్పుడు అతనికి వ్యతిరేకత ఉంది, బాగా అర్థమైంది. అది ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే కడప ప్రజలకి ఎంతో నమ్మకం, ఇష్టం కూడా. అలాంటిది వాళ్ళు ఎవరిని నిలబెట్టినా వాళ్ళు నెగ్గిస్తారు. అది అవినాష్ రెడ్డి కాకపోతే మరో రెడ్డి అండి, అది సంబంధం లేదు. కానీ ఇక్కడ ప్రత్యర్థిగా కూడా వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడపడుచులే ఉన్నారు కదా. అందుకే చెప్తున్నాను, ఈసారి ఇక్కడంతా మొత్తం సినారియో మారిపోయింది మీకు. అసలు ముందే అసలు షర్మిల అక్కడ నిల్చుని ఉంటే ఎంతో బాగుండేది, ఈ నిలబెట్టుంటే. అంటే చెల్లిని బయటకు పంపించకుండా. ఇక్కడ సమీకరణాలన్నీ మారిపోయి ఇంట్లో కుటుంబ కలహాలన్నీ వీధిన పడ్డంతో ఇప్పుడు షర్మిల ప్రత్యర్థి అయింది. తమ్ముడు ఇప్పుడు ఇక్కడ మనకి వీళ్ళ ఏంటిది అధికార పక్షం అభ్యర్థిగా నిల్చున్నాడు. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు ఒక వివేకానంద రెడ్డి అంటే చాలా ఇష్టం ఉంది. కాబట్టి కడప ప్రజలకు వివేకానంద రెడ్డి అంటే చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి తర్వాత. బికాస్ ఆయన అక్కడ అజాత శత్రువుగా ఉన్నాడు. అక్కడ ఆయన మీద ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ప్రజలకి లేదు. అలాంటి వ్యక్తిని అంత దారుణంగా చంపడం అనేది ప్రజల్లో చాలా కోపం ఉంది ఇప్పుడు. ఆ కోపం కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద తప్పకుండా అది అవినాష్ రెడ్డికి నెగిటివ్ అవుతుంది. ఓట్లు పడవు. వాళ్ళు తప్పకుండా షర్మిలకి ఓట్లు వేస్తారు. మా ఆడబిడ్డ అని, మా ఆడబిడ్డ ఒకటే కాకుండా మా ఆడబిడ్డని కష్టాలు ఎదుర్కొంది, సొంత అన్నగారే మోసం చేశాడు, సొంత అన్నగారే ఇంట్లోంచి పంపించేశాడు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు షర్మిలను నెత్తిన పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడని నెత్తిన పెట్టుకుంటారు ఇప్పుడు. అలాగే వివేకానంద రెడ్డికి అన్న కూతురుగా నెత్తిన పెట్టుకుంటారు. ఇంకొకటి, వివేకానంద రెడ్డి అంత దారుణంగా చంపబడ్డారు. వివేకానంద రెడ్డి చివరి కోరిక అది షర్మిల అక్కడ ఎంపీగా నిల్చోవాలనేది. అందుకని ఈ కారణాలని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ప్రజలు షర్మిలని థంపింగ్ మెజారిటీ తోటి గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి ఇప్పుడు అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డిని నిలబెట్టాలని ఒక ఆలోచనలో అయితే ఆయన ఉన్నాడు. ఓకే, ఇప్పుడు అభిషేక్ రెడ్డి వర్సెస్ షర్మిల గారు, వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అక్కడ అంటే ఏం చెప్తారు? అసలు ఇక్కడ ఈ ప్రశ్నే లేదండి. ఇప్పుడు అవినాష్ రెడ్డికే దిక్కు లేదు, ఇంకా అభిషేక్ రెడ్డి. అవినాష్ రెడ్డి కంటే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూడా ఒక నిందితుడు అనేటువంటి పేరుంది కాబట్టి ఆ వ్యతిరేకత వల్ల ఓడిపోతాడేమో అని భావించవచ్చు. కానీ ఇప్పుడు అభిషేక్ రెడ్డి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతని మీద వ్యతిరేకత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని తొలగించి అభిషేక్ రెడ్డిని అక్కడ పెట్టబోతున్నాడు, తద్వారా షర్మిల గారికి చెక్ పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అభిషేక్ రెడ్డి వర్సెస్ షర్మిల గారు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు కూడా షర్మిల గారే నెగ్గుతారండి. ఆయన డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇక్కడ విషయం అది కాదు. అభిషేక్ రెడ్డి ఒక డాక్టర్గా ప్రజలకు తెలుసు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా తెలిసే అవకాశం లేదు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి మమేకమైంది మనం ఎప్పుడు చూడలేదు, మనకు తెలియదు, మనం ఎప్పుడు ఆయన పేరు వినలేదు, టు బీ ఫ్రాంక్. అటువంటి వ్యక్తి గెలవడు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అసలు ముందు ఎవరి మీద ఎవర్షను? వైసీపీ మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. ఇక్కడ ప్రజలకున్న ఆ నెగిటివ్ అంతా ఎవరి మీద ఉంది? ఆ పార్టీ మీద ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, ముఖ్యంగా అవినాష్ రెడ్డి మీద ఉంది. అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందినవాడే కదా అభిషేక్ రెడ్డి, ఇక్కడ దిగి రాలేదు అతను. కాబట్టి అదే బ్లడ్ ఉంటుంది. ఇతను మాత్రం వచ్చి రేపొద్దున్న రాజకీయాలు చేయడం ఏముంటుంది? కత్తి రాజకీయాల్లో లేకపోతే గొడ్డల రాజకీయాల్లో చేస్తాడని ప్రజలు అనుకుంటారు కదా. డాక్టర్ కాబట్టి ఇంకా తెలివిగా చేయొచ్చు అని అనుకుంటారు. కాబట్టి అభిషేక్ రెడ్డి ఖచ్చితంగా గెలవడండి. షర్మిలనే గెలిపిస్తారు. షర్మిలకే అన్ని రకాలుగా గెలిచే అవకాశాలు అక్కడ ఉన్నాయి.